హలో అండి. బనానా చిప్స్ ఇవి చూడడానికి అచ్చం ఫిష్ ఫ్రై లాగా ఉంటాయి. తింటే కూడా అంతే టేస్టీగా అనిపిస్తాయి. ఫిష్ ఫ్రై తిన్నానేమో అంత ఫీలింగ్ కలుగుతుంది. ఈ బనానా చిప్స్ అంత టేస్టీగా ఉంటాయి. ముందుగా పొడవుగా కట్ చేసుకోవాలి బనానాస్ అన్నిటిని. ఇలా బనానాస్ అన్నిటిని పొడవుగా కట్ చేసుకున్నాక వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని లేదా సాల్ట్ వేసుకొని ఈ వాటర్లోని బనానాస్ అనేవి డిప్ చేయాలి. ఇలా డిప్ చేయడం వల్ల బనానాస్ అనేవి కలర్ షేడ్ అవ్వకుండా ఉంటాయి. 1 బై 1 ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వీటినన్నిటిని వాటర్లో వేసుకొని నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కారం, నెక్స్ట్ క్రంచీనెస్ కోసం సుజీ రవ్వ, ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల బనానా చిప్స్ అనేవి క్రంచీగా ఉండి బాగా టేస్ట్ అనేది ఉంటుంది. అండ్ సాల్ట్ వేసి మూడింటిని బాగా మిక్స్ చేయాలి. ఫస్ట్ మిక్స్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పౌడరు ఈ రెండింటిని వేసి వీటిని కూడా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని బనానాస్ని వాటర్లోంచి తీసి ఇలా తీయాలి. వాటర్ అంతా వడకట్టేసేలాగా తీయాలి. ఇలా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ బనానాస్ని 1 బై 1 ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ అనేది వేయకండి. మసాలా పౌడర్లో వాటర్లో వేస్తే అంత బాగా కలవదు. వాటర్ అనేది ఈ బనానాలో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇలా బనానా ఉన్న వాటర్ సరిపోతుంది కాబట్టి ఇలాగా పొడి మసాలా పౌడర్ని అంతటిని కూడా ఈ బనానాస్ అన్నిటికీ అప్లై అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక మొత్తం 4 వైపులా టచ్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని మొత్తం అన్నీ యూనిఫామ్లా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇలా 1 బై 1 ప్యాన్ మీద వేసుకోండి. మనం ఫిషెస్ ఎలా వేసుకుంటామో అలా వేసుకోండి. ఇలా 1 బై 1 వేసుకున్నాక అన్నిటినీ ఈక్వల్గా పెట్టుకొని వాటిపైన కొంచెం ఆయిల్ అనేది వేయండి.